మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'విశ్వంబర'. ఈ సినిమాకి మల్లిడి వశిష్ఠ్ డైరెక్టర్. 'బింబిసార' సినిమాతో ఒక బ్లాక్ బస్టర్ సాధించి రెండో సినిమాకే మెగాస్టార్ చిరంజీవి గారిని డైరెక్ట్ చేసే లక్కీ ఛాన్స్ దక్కించుకున్న వశిష్ఠ్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కావాలి. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఇప్పటి వరకు ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అన్నది అఫీషియల్‌గా కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడన్నది ఇంకా ప్రకటించలేదు. కానీ ఈ న్యూ రిలీజ్ డేట్ అంటూ ఒక ఇండస్ట్రీ నుంచి వినిపిస్తున్న సమాచారం ప్రకారం కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందని చెప్పి తెలిసింది. ఇంతకీ 'విశ్వంబర' ఎప్పుడు రాబోతుంది? అసలు సంక్రాంతికి రావాల్సిన 'విశ్వంబర' ఎందుకు ఆలస్యం అయింది? ఈ సినిమా ఎలా ఉండబోతుంది? ఇది మీకు ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను. సంక్రాంతికి 'విశ్వంబర' అంటూ సినిమా స్టార్టింగ్ రోజే అనౌన్స్ చేశారు. ఖచ్చితంగా సంక్రాంతికి వస్తుంది. ఒక విజువల్ ట్రీట్ అనేలాగా ఒక కొత్త తరహా కథాంశంతో ఎంటర్‌టైన్ చేయడానికి రెడీ అవుతున్నారన్నట్టుగా అప్పుడు ప్రచారం చేశారు. అయితే సంక్రాంతికి 'గేమ్ చేంజర్' సినిమా రిలీజ్ చేయాలనుకోవడం, అలాగే ఈ సినిమా గ్లింప్స్ రిలీజ్ చేస్తే దానికి ఆశించినట్టుగా రెస్పాన్స్ రాకపోవడం, అంటే వీఎఫ్ఎక్స్ వర్క్ ఇంకా క్వాలిటీగా ఉండాలని ఒక ఫీడ్‌బ్యాక్ రావడంతో మేకర్స్ ఈ మూవీ మేకర్స్ ఆలోచనలో పడి క్వాలిటీ విషయంలో మరింత కేర్ తీసుకోవాలని ఫిక్స్ అయ్యారు. అందుకనే త్వరగా రిలీజ్ చేయాలి అనే ఉద్దేశం కాకుండా మంచి క్వాలిటీతో సినిమాని అందించాలని ఇంత ఆలోచించడం వల్లనే ఇంత డిలే అయిందని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఎప్పుడు 'విశ్వంబర' రాబోతుంది అంటే అక్టోబర్ 17న ఈ సినిమాని రిలీజ్ చేయడానికి డేట్ అయితే లాక్ చేశారని చెప్పి తెలుస్తుంది. సంక్రాంతి తర్వాత సమ్మర్‌లో రిలీజ్ చేస్తారేమో అనుకున్నారు. కానీ కుదరలేదు. ఆ తర్వాత జూన్, జూలై, ఆగస్ట్ ఇలా రకరకాల డేట్స్, అలాగే సెప్టెంబర్‌లో కూడా వస్తుందేమో అని అనుకున్నారు కానీ ఏది కూడా కుదరలేదు. ఫైనల్‌గా అక్టోబర్ 17న ఈ సినిమాని రిలీజ్ చేయడానికి డేట్ అయితే లాక్ చేశారని చెప్పి తెలిసింది. ఇటీవల వశిష్ఠ్ కూడా ఈ సినిమా అసలు కథ ఏంటి? ఎలా ఉండబోతుంది? అంటే ఆడియన్స్‌ని ప్రిపేర్ చేయడం కోసం ఎలా ఉండబోతుందో ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేయడం కూడా జరిగింది. ఇంకా ఈ సినిమాకి సంబంధించిన కొత్త గ్లింప్స్ అవ్వచ్చు, టీజర్ అవ్వచ్చు. చిరంజీవి గారి పుట్టినరోజైన ఆగస్టు 22న ఈ సినిమా గ్లింప్స్‌తో పాటు అలాగే ఈ న్యూ రిలీజ్ డేట్ కూడా కొత్తగా ఫిక్స్ చేసినటువంటి అక్టోబర్ 17న 'విశ్వంబర' రాబోతుందనే న్యూ రిలీజ్ డేట్‌ను కూడా చిరంజీవి గారి పుట్టినరోజు నాడు అనౌన్స్ చేయనున్నారు. ఇక అక్కడి నుంచి సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేసి అక్టోబర్ 17న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారని చెప్పి తెలుస్తుంది. ఇక కథగా చూసుకున్నట్లయితే గతంలో చిరంజీవి గారు 'జగదేక వీరుడు అతిలోక సుందరి' అనే సినిమా చేయడం అది ఒక క్లాసిక్‌గా నిలిచిందని చెప్పొచ్చు. ఇంకా చెప్పాలంటే తెలుగు సినిమా చరిత్రలో ఒక సోషియో ఫ్యాంటసీ సినిమాలో అదొక మైల్ స్టోన్‌గా అది ఎప్పటికీ మర్చిపోలేని సినిమాగా నిలిచింది. అందులో చిరంజీవి గారు, శ్రీదేవి గారు నటించినటువంటి ఆ సినిమా దర్శకుడు రాఘవేంద్ర గారు తెరకెక్కించారు. అప్పట్లో ఆ సినిమా వరదల టైంలో రాష్ట్రంలో బాగా బీభత్సమైన వరదలు ఉన్న టైంలో రిలీజ్ అయినప్పటికీ కూడా వాటిని తట్టుకొని నిలబడి అద్భుతమైన విజయం సాధించింది ఆ సినిమా. ఆ సినిమా తర్వాత చిరంజీవి గారు ఇప్పటి వరకు ఆ రేంజ్‌లో, ఆ తరహాలో ఒక సోషియో ఫ్యాంటసీ సినిమా చేయలేదు. ఇది ఆ తరహా కథ కావడంతో అది చెప్పిన వెంటనే వశిష్ఠ్ చెప్పిన వెంటనే ఈ సినిమా చేయాలనుకున్నారు. ఇందులో కథ విషయంలో అయితే 'జగదేక వీరుడు అతిలోక సుందరి' కథ ఎలాగైతే ఉంటుందో రివర్స్‌గా ఇక్కడి నుంచి భూమి నుంచి పై లోకాలకు వెళ్ళడం అనేది జరుగుతుందని, ఈ కథ రివర్స్‌గా ఉండే ఈ కథ చాలా కొత్తగా ఉంటుందని, ఇక ముల్లోకాల్లోని ఈ కథను చూపించబోతున్నారని, అదే కాకుండా 'విశ్వంబర' అనే ఒక కొత్త లోకాన్ని ఈ డైరెక్టర్ వశిష్ఠ్ సృష్టించాడని, ఈ కొత్త లోకంలో జరిగే సన్నివేశాలు అవ్వచ్చు, యాక్షన్ సీన్స్ అవ్వచ్చు అన్నీ కూడా ఆడియన్స్‌కి ఒక కొత్తగా ఉంటాయి. ఒక థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తాయని వశిష్ఠ్ చెప్తున్నాడు. అలాగే ఈ సినిమాలో ఇప్పటివరకు ఎంత ఊహించుకొని వచ్చినప్పటికీ కూడా ఈ ఆడియన్స్‌కి ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇచ్చేందుకు కథ మీద చానాలు కసరత్తు చేశాడు. అలాగే 'బింబిసార' సినిమా అయిపోయిన వెంటనే చాలా కథలు అనుకున్నప్పటికీ కూడా ఈ కథ చిరంజీవి గారికి చెప్పిన వెంటనే నచ్చడంతో ఏదో అవకాశం వచ్చింది చిరంజీవి గారితో మనం సినిమా చేస్తున్నాం అని కాకుండా ఈ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అలాగే ఎప్పటికీ మర్చిపోలేని విజయాన్ని అందించడం కోసం, అద్భుతమైన విజయం అందించడం కోసం కథ మీద చానాలు కసరత్తు చేయాలని చెప్పి చాలా కసరత్తు చేశాడు. ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం ఇది ఖచ్చితంగా చిరంజీవి గారి కెరీర్‌లో అవ్వచ్చు, అలాగే వశిష్ఠ కెరీర్‌లో అవ్వచ్చు ఒక మర్చిపోలేని సినిమాగా నిలుస్తదని చెప్పి మేకర్స్ చెప్తున్నారు. అలాగే ఈ సినిమాలో ఒక హీరోయిన్ విషయానికి వస్తే చిరంజీవి గారికి జంటగా త్రిష నటించడం జరిగింది. వీళ్ళిద్దరూ కలిసి 'స్టాలిన్' సినిమాలో నటించారు. ఆ తర్వాత చానాళ్ళ తర్వాత ఈ సినిమాలో వీళ్ళిద్దరి జోడీ కూడా ఆడియన్స్‌ని చూడముచ్చటగా ఉంటుంది. వీళ్ళిద్దరి మీద వచ్చే సన్నివేశాలు కూడా చాలా ఆసక్తికరంగా ఉంటాయని చెప్పి తెలుస్తుంది. ఈ సినిమాలో దొరబాబు ఒక భీమవరంలో ఉన్నటువంటి ఒక దొరబాబు అనే క్యారెక్టర్‌లో చిరంజీవి గారు కనిపిస్తారని, ఆయన క్యారెక్టర్ చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుందని కూడా మనకు వార్తలైతే వస్తున్నాయని చెప్పొచ్చు.
అయితే ఈ సోషియో ఫ్యాంటసీ జనరల్‌గా సోషియో ఫ్యాంటసీ అనే సినిమాల్లో ఒక ఎమోషన్‌తో పాటు ఎంటర్‌టైన్‌మెంట్ కూడా ఉంటుంది. అలాగే ఇందులో కూడా ఒక ఎమోషన్‌తో పాటు ఎంటర్‌టైన్‌మెంట్ కూడా ఒక మిక్స్ చేసి వశిష్ఠ్ ఒక సరికొత్త కథాంశాన్ని అందిస్తున్నాడు. ఇందులో ఉండే ప్రతి సన్నివేశం కూడా ఆడియన్స్‌కి ఒక వినోదాన్ని అందించడానికి చాలా విధంగా చాలా కసరత్తు చేసి ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఏర్పాట్లయితే ఎంత రంగం సిద్ధమైందని చెప్పొచ్చు. మొత్తానికి ఈ సినిమాని అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లయితే జరుగుతున్నాయి. ఇక ఆగస్టు 22న చిరంజీవి గారి పుట్టినరోజు నాడు రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా ప్రమోషన్స్‌లో స్పీడ్ పెంచి ఆడియన్స్ దగ్గరికి మరింత దగ్గరికి ఈ సినిమాని తీసుకెళ్ళడానికైతే ప్లానింగ్ అయితే జరుగుతోంది. ఇక ఈ సినిమా తర్వాత చేస్తున్న సినిమా చిరంజీవి గారు ఈ సినిమాతో పాటు ఇప్పుడు అనిల్ రావిపూడితో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో చిరంజీవి గారికి జంటగా నయనతార నటిస్తుంది. ఇది ఒక ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతుంది. అనిల్ రావిపూడి సినిమా అంటే మనం తెలుసు. ఆయన ప్రతి సినిమా కూడా ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్ ఉంటుందని అక్కడ కూడా ఏ సినిమా తీసుకున్నా ఆయన ప్రతి సినిమా కూడా బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. 'పటాస్' సినిమా దగ్గర నుంచి మొన్న వచ్చినటువంటి 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా వరకు ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేయడమే ఒక టార్గెట్‌గా ఆయన సినిమాలు రూపొందిస్తుంటాడు. అలాగే ఒక ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఆ సినిమా చివరన ఒక మంచి మెసేజ్ కూడా ఉంటుంది. అలాగే ఈ సినిమాలో కూడా చిరంజీవి గారితో చేస్తున్నట్టు ఈ సినిమాలో కూడా ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఒక మంచి మెసేజ్ కూడా ఉంటుందని తెలిసింది. దీనికి సంబంధించిన అప్డేట్ కూడా చిరంజీవి గారి పుట్టినరోజైన ఆగస్టు 22నే దీనికి సంబంధించిన అప్డేట్ కూడా రాబోతుంది. అయితే దీనికి సంబంధించి టైటిల్ 2, 3 టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. ఇందులో ఏ టైటిల్ అనేది కూడా పుట్టినరోజు నాడే చిరంజీవి గారి పుట్టినరోజు నాడే అనౌన్స్ చేయనున్నారు. అంటే చిరంజీవి గారి పుట్టినరోజు నాడు ఫ్యాన్స్ ఒక డబుల్ ట్రీట్ అని చెప్పొచ్చు. ఒక విధంగా 'విశ్వంబర' న్యూ రిలీజ్ డేట్‌తో పాటు అలాగే ఈ సినిమా టైటిల్‌ను అనిల్ రావిపూడి చేస్తున్న సినిమా టైటిల్‌ని కూడా అనౌన్స్ చేయనున్నారు. ఈ 2 సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఆగస్టు 22న చిరంజీవి గారు ఒక అభిమానులకి ఒక ట్రీట్ లాగా, ఒక అభిమానులకి ఒక పండగలాగా ఇవ్వనున్నారని చెప్పొచ్చు. ఈ 2 సినిమాలతో 'బోలాశంకర్' ఈ సినిమాకు ముందు వచ్చిన 'బోలాశంకర్' సినిమాతో చిరంజీవి గారు ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేదు. ఆ సినిమా ఇంకా చెప్పాలంటే ఆ సినిమా ఒక ఫ్లాప్ మూవీగా నిలిచిందని చెప్పొచ్చు. ఈసారి ఖచ్చితంగా ఒక బిగ్ హిట్ కొట్టాలనే ఉద్దేశంతోనే 'విశ్వంబర' సినిమా చేశారు. ఆ సినిమా ఇక రిలీజ్ కాకుండానే అనిల్ రావిపూడితో చేసిన సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళడం జరిగింది. అనిల్ రావిపూడి చాలా స్పీడ్‌గా సినిమాలు తీస్తుంటాడు. చకచక స్పీడ్ షూటింగ్‌ని కూడా పరుగులు పెట్టిస్తున్నాడు. ఇప్పుడు ఒక సంక్రాంతికి సినిమా రిలీజ్ చేయాలన్నది ప్లాను. అయితే అక్టోబర్‌లో 'విశ్వంబర' వచ్చినప్పుడు సంక్రాంతికి ఈ సినిమా వస్తుందా? రాదా? అనేది కొంచెం చాలా మందిలో డౌట్ ఉంది. 'విశ్వంబర' సినిమా అక్టోబర్‌కి వస్తే మన సంక్రాంతికి వచ్చేసిన 2 నెలల గ్యాప్‌లోనే చిరంజీవి గారు ఇంకో సినిమా రిలీజ్ చేయడం అవుతుందా? లేకపోతే కొంచెం గ్యాప్ తీసుకుంటారా? సంక్రాంతికి కాకుండా సమ్మర్‌కి రిలీజ్ చేస్తారా? ఇలా రకరకాలుగా అయితే వార్తలైతే వస్తున్నాయి. కానీ దీని గురించి కూడా చిరంజీవి గారి పుట్టినరోజు నాడు అనౌన్స్ చేసే టైటిల్‌తోనే ఇది సినిమా ఎప్పుడు రాబోతుందో కూడా అనౌన్స్ చేస్తారని చెప్పి తెలుస్తోంది. మొత్తానికైతే చిరంజీవి గారు ఈ 2 సినిమాలతో అటు 'విశ్వంబర' అలాగే ఇటు 'అనిల్ రావిపూడి' ఈ 2 సినిమాలతో ఒక వరుసగా 2 బ్లాక్ బస్టర్లు సాధించాలని చెప్పి ప్లాన్ అయితే చేసుకోవడం జరిగింది. మరి ఈ 2 సినిమాలు ఎలాంటి విజయాన్ని సాధిస్తాయి? ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తాయి? బాక్సాఫీస్ దగ్గర ఎంత కలెక్ట్ చేస్తాయి అన్నది తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. మొత్తానికైతే ఒక క్లారిటీ కోసం ఈ సినిమా టైటిల్ అలాగే 'విశ్వంబర' ఒక న్యూ రిలీజ్ డేట్ అలాగే అనిల్ రావిపూడి సినిమా టైటిల్ ఈ రెండాటిలకి మాత్రం క్లారిటీ ఆగస్టు 22న చిరంజీవి గారి పుట్టినరోజు నాడు తెలుస్తుంది. మరి 'విశ్వంబర' అలాగే అనిల్ రావిపూడితో చేసే సినిమా ఈ 2 సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ సాధించి మరి ఫ్యాన్స్‌కి ఒక పండగ లాంటి సినిమాలను అందిస్తారేమో చూడాలి.